తిరువనంతపురంలో చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కు ముందల టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్లేయింగ్ లెవెల్లో 2-3 మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు సమాచారం అందుతుంది. వరుసగా సంజు శాంసన్ విఫలమవుతూ ఉన్నారు. ఈ ప్లేస్ పైన ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. చివరి మ్యాచ్లో సంజును తప్పిస్తారా అంటూ కూడా ప్రచారం ఒకటి కొనసాగుతుంది. ఎందుకంటే సంజుకి గట్టి పోటీగా ఇప్పుడు ఇషాన్ కిషన్ మారిన నేపథ్యంలో ఇప్పుడు సంజుని మ్యాచ్ నుంచి తప్పిస్తారా అంటూ కూడా సంజు వరుసగా విఫలమవుతూ ఉన్న కారణంగా కూడా ఈ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హోమ్ గ్రౌండ్లో సంజుకి అవమానం తప్పదా అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. సొంత జనం ముందర మరలా వాటర్ బాయ్గా మారుతాడా? స్టేడియం ముందు భారీగా ఇప్పటికే సంజు శాంసన్ కటౌట్స్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ స్థానం మారనుందా, లేకపోతే సంజు శాంసన్ని ఈ మ్యాచ్లో పక్కన పెట్టనున్నారా, ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది సంజు శాంసన్ స్థానం మీద. ఇక వరల్డ్ కప్కు ముందర చివరి టీ20పై టీమిండియా ఫోకస్ చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇప్పుడు చివరి ఈ టీ20లో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఐదో టీ20కి సంబంధించి అయితే క్రికెట్ అభిమానుల్లో కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా జట్టు కూర్పుకు సంబంధించి అటు టీమిండియా యాజమాన్యం కానీ కెప్టెన్ కానీ ఏ విధంగా వ్యవహరించబోతున్నారనే దానికి సంబంధించి కొంత ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులు కూడా కొంత ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితుంది. ఎందుకంటే మొదటి 4 టీ20లకు సంబంధించి కొంతమంది ఆటగాళ్లకు అవకాశం రాలేదు. అయితే ఫెయిల్ అవుతున్న ఆటగాళ్లకు పదే అవకాశాలు ఇవ్వడం, ఇక అభిషేక్ శర్మ పైన టీమిండియా బ్యాటింగ్ లైనప్ అనేది ఆధారపడటం, ఇవన్నీ కూడా క్రమంగా జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం అయితే ఐదో టీ20 విషయంలో మాత్రం కొంత జట్టులో కొన్ని మార్పులు చేయాల్సిందే అనేది కూడా వినపడుతున్నటువంటి కామెంట్. ప్రధానంగా సంజు శాంసన్ కు సంబంధించి అతను వరుసగా 4 మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ అయ్యాడు. శుభ్మన్ గిల్ స్థానంలో అతన్ని జట్టులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ అతను వరుసగా ఫెయిల్ అవడంతో కొంత అభిమానులు కూడా నిరాశ చెందినటువంటి పరిస్థితి ఉంది. శుభ్మన్ గిల్ తప్పించి సంజు శాంసన్ ను పూర్తి స్థాయిలో ఓపెనర్ గా బాధ్యతలు అప్పగించిన తర్వాత అతను ఫెయిల్ అవడం అనేది కొంత నిరాశ కలిగించే విషయమే. అతని అభిమానులు కూడా అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంత సోషల్ మీడియాలో అతనికి హైప్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కానీ అది సాధ్యం కాలేదని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు 5వ మ్యాచ్ కి సంబంధించి సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వాల్సిందే అనేది కూడా కొంత వినపడుతుంది. ఎందుకంటే అతని హోమ్ గ్రౌండ్ తిరువనంతపురం కాబట్టి ఖచ్చితంగా అతనికి అవకాశం ఇస్తే రాణిస్తాడు అనేది కూడా వినపడుతుంది. అయితే సాధారణంగా ఆటగాళ్ళు ఫామ్ కోల్పోవడం, ఫామ్ లోకి రావడం ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి కార్యక్రమాలే. కాబట్టి టీ20 వరల్డ్ కప్ కు ముందు అనవసరంగా జట్టులో ఒక డిస్టర్బెన్స్ అయితే వద్దు. ఓపెనింగ్ కాంబినేషన్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కంటిన్యూ చేస్తే టీ20 వరల్డ్ కప్ కు బాగుంటుంది అనేది కూడా కొంత సీనియర్ల నుంచి వినపడుతున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఇషాన్ కిషన్ ముఖ్యంగా ఇప్పుడు సంజు శాంసన్ కు పోటీగా మొన్నటి వరకు శుభ్మన్ గిల్ ఉంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ రూపంలో అతనికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం జట్టులో నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే ఇషాన్ కిషన్ డొమెస్టిక్ క్రికెట్ లో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో కానీ అతను చాలా అద్భుతంగా రాణిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తే అతను టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు ఖచ్చితంగా ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అభిషేక్ శర్మ స్థానంలో ఓపెనర్ గా అతను దూకుడుగా రాణిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇషాన్ కిషన్ కి అవకాశం ఇస్తే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్ కనుక హిట్ అయితే, అంటే ఓపెనింగ్ కి సంబంధించి వీళ్ళిద్దరు కనుక హిట్ అయితే మిడిల్ ఆర్డర్ అంటే 3వ స్థానంలో ఆడేటువంటి సూర్యకుమార్ యాదవ్ కానీ ఆ తర్వాత వచ్చేటువంటి ఆటగాళ్లకు సంబంధించి కానీ కొంత ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిని కంటిన్యూ చేయాలనేది కూడా కొంత వినపడుతుంది. కానీ సంజు శాంసన్ కు మాత్రం అవకాశం ఇచ్చి చూడాలి. ఎందుకంటే అతను టీ20 వరల్డ్ కప్ ను సీరియస్ గా తీసుకుని ప్రాక్టీస్ చేశాడు. అయితే కొంత విఫలమైనప్పటికీ కూడా ఈ విఫలం కావడం అనేది సహజమే. కాబట్టి అనవసరంగా జట్టులో అయితే మార్పులు చేయొద్దనే డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ విషయంలో కూడా గతంలో కూడా సంజు శాంసన్ వాటర్ బాయ్ అంటూ కామెంట్ చేసినటువంటి ఒక నేపథ్యాన్ని కూడా మనం చూసాము. ఇప్పుడు మరలా కూడా హోమ్ గ్రౌండ్ లో సంజు శాంసన్ మరలా వాటర్ బాయ్ గా మారనున్నాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. అయితే ఇతనికి ఇక్కడ మనం కొంత ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి సపోర్ట్ లేకపోయినా సూర్యకుమార్ యాదవ్ నుంచి అతనికి బాగా సపోర్ట్ ఉంది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కొంత ఇతని ముందు నుంచి కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. గతంలో అంటే గత ఏడాది జరిగినటువంటి టీ20లో ఆస్ట్రేలియాతో కానీ ఇంగ్లాండ్ తో కానీ జరిగినటువంటి మ్యాచ్లకు సంబంధించి అతన్ని వరుసగా 7 మ్యాచ్లకు ఓపెనింగ్ పంపించాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ రావడం కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది. కాబట్టి 7 మ్యాచ్ల్లో కూడా సంజు శాంసన్ ప్రూవ్ చేసుకుని దాదాపు 2 సెంచరీలు కానీ 3 సెంచరీలు కానీ చేసినట్టున్నాడు. అయితే ఆ తర్వాత ఇక్కడ నుంచి కొంత శుభ్మన్ గిల్ నుంచి ఒత్తిడి, అతనికి జట్టులో చోటు కల్పించాలి, 3 ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ ఆడించాలి, కెప్టెన్ చేయాలని వైస్ కెప్టెన్ గా చేసి తీసుకొచ్చి జట్టులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొంత ఇతను వాటర్ బాయ్ గా మారటం జరిగింది. అంటే శుభ్మన్ గిల్ ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా సంజు శాంసన్ డగౌట్ లో కూర్చొని వాటర్ బాయ్ గా మారటం, అంటే వాటర్ తీసుకెళ్ళడం, శుభ్మన్ గిల్ కి ఇవ్వడం, ఇవన్నీ కూడా కొంత అతను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అంటే
ఫెయిల్ అయిన ఆటగాడికి అంటే ఏదో మనం సినిమాల్లో చూసినటువంటి వాతావరణం, ఏదో సినిమాల్లో కొంచెం చూపించేటువంటి ఈ హీరో ఎలివేషన్లు ఇవన్నీ కూడా సంజు శాంసన్ కి ఇవ్వటం, ఇవన్నీ కూడా కొంత మనం చూసాం. అయితే ఇప్పుడు మాత్రం ఈ 5వ మ్యాచ్ కి సంజు శాంసన్ కి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. కొంత అతనికి కాన్ఫిడెన్స్ నింపాల్సిన అవసరం జట్టు యాజమాన్యం మీద ఉంది, కెప్టెన్ మీద ఉంది, అలాగే సీనియర్ ఆటగాళ్ల మీద ఉంది అనే కామెంట్ అయితే వినపడుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది మనం కాసేపులో చూడబోతున్నాం. ఇక ఇవాళ జరిగినటువంటి మ్యాచ్ మీద అంచనాలు ఏ విధంగా ఉన్నాయి వెంకట్? ఖచ్చితంగా ఈ రోజు అయితే ఇందాక మనం మాట్లాడు 55-45 టీమిండియాకి 55 ఛాన్సెస్ కనపడుతున్నాయి, 55% ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే న్యూజిలాండ్ కి వచ్చేసి కొంత 45 అయితే కనపడుతున్నాయి అనేది. కానీ టీమిండియా మిడిల్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయితే ఈ మ్యాచ్ గంగార్పణం అయిపోయినట్లే. అలాగే న్యూజిలాండ్ కూడా కొంత ఈ మ్యాచ్ లో ఎలా సీరియస్ పోయింది కాబట్టి ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే గెలిచి వాళ్ళు సత్తా చాటాలి, T20 వరల్డ్ కప్ కు ముందు కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కూడా మన టీంలో కానీ న్యూజిలాండ్ టీంలో కానీ ఎవరు బాగా రాణిస్తూ ఉన్నారు? అయితే అభిషేక్ శర్మ మన జట్లో బాగా రాణిస్తున్నాడు. కానీ అతనికి నిలకడ అంటే ఫస్ట్ బాల్ 6 కొట్టాలి, సేవాగ్ అప్పట్లో ఫస్ట్ బాల్ 4 కొట్టాలని తాపత్రయంలో ఉండేవాడు. అలాగే ఇప్పుడు ఇతను కూడా అదే ఇది కనపడుతుంది, ఫస్ట్ బాల్ 6 కొట్టాలి అని. యువరాజ్ సింగ్ కూడా అతను అదే విధంగా ట్రైన్ చేశాడు కాబట్టి కొంత అతనిలో కూడా అది ఆ కాన్ఫిడెన్స్ కనపడుతుంది, క్రిస్ గేల్ లాగా వీళ్ళలాగా ఆడాలి అని. కానీ అది సక్సెస్ అవ్వదు అన్నిసార్లు కూడా. కాబట్టి పరిస్థితులకు తగ్గట్టు ఆడటం అందులో నేర్చుకోవాలి అభిషేక్ శర్మ. అయితే మన జట్టులో మీరు అడిగిన ప్రశ్నకు గాను కీలకంగా ఈ మ్యాచ్ లో అయితే నాకున్నటువంటి అంచనాల ప్రకారం సంజు శాంసన్ కొంత కీలకంగా మారే అవకాశం ఉండొచ్చు అని అయితే నేను భావిస్తున్నాను. న్యూజిలాండ్ కి సంబంధించి గ్లెన్ ఫిలిప్స్ గానీ లేదంటే ఓపెనర్ డివాన్ కాన్వే గానీ వీళ్ళు బాగా రాణించే అవకాశం అయితే కనపడుతుంది. ఇక బౌలింగ్ కి సంబంధించి ఈ మ్యాచ్ లో అయితే హర్షదీప్ సింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా అతని ప్రభావం అయితే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. న్యూజిలాండ్ కి సంబంధించి మ్యాట్ హెన్రీ కానీ డఫీ కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఖచ్చితంగా ఈ రోజు రాణించవచ్చు అనేది అయితే స్పష్టంగా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఇవాళ జరగనున్నటువంటి మ్యాచ్ మీద కూడా చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. వరల్డ్ కప్కు ముందు జరగబోతున్నటువంటి చివరి T20 మ్యాచ్. ఇక టీమిండియా ఫుల్గా ఫోకస్ పెట్టింది ఈ మ్యాచ్ మీద. ముఖ్యంగా కూడా సంజు శాంసన్ పెద్దగా రాణించట్లేదని అతని స్థానంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక 3 స్థానాల్లో కూడా మార్పులు జరగనున్నట్లుగా తెలుస్తుంది. మరొక వైపు ఈ గెలుపులో కనుక ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో గెలుపోవటములు చూస్తే కనుక ఇండియాకు 55% గెలుపుకు ఛాన్స్ ఉంది, అదేవిధంగా 45% న్యూజిలాండ్కి ఛాన్స్ ఉందని చెప్పారు. కానీ చివరి వరకు కూడా ఏ మ్యాచ్లో కూడా మన ఫలితాలను అయితే చెప్పలేము కాబట్టి ప్రజెంట్ ఉన్న అనాలిసిస్ ప్రకారం దీన్ని మనం చూడొచ్చు.